గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ల బదిలీలో చర్చనీయాంశంగా మారాయి. 10 నెలల్లోనే 3 కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేయడంతో బల్దియాలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ఎవరొచ్చినా 6 నెలల్లోనే తిరుగుముఖం పడుతుండటంతో కింది స్థాయి అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కోట్లలో అప్పులు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు, అడుగడుగునా సవాళ్లతో జీహెచ్ఎంసీ అస్తవ్యస్తమవుతోంది. గాడిన పెడదామనుకునేలోగా కమిషనర్ల చేతుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్లు పెట్టడంతో జీహెచ్ఎంసీ నిర్వహణ గందరగోళంగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జీహెచ్ఎంసీకి కమిషనర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండటంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. రోనాల్డ్ రాస్ మొదలు 10 నెలల్లోనే 3 కమిషనర్లు మారారు. ఇలా నెలల వ్యవధిలోనే బదిలీ చేస్తుండటంతో కొత్తగా వచ్చేవారికి అభివృద్ది, ఇతర పనులపై దృష్టి పెట్టేందుకు సమయం సరిపోవటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ కొన్ని రోజులు సెలవుపై వెళ్లడంతో హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అనంతరం రోనాల్డ్ రాస్ విధుల్లోకి తిరిగి హాజరైన ఆమ్రపాలినే పూర్తి బాధ్యతలు చేపట్టారని ప్రభుత్వం ఆదేశించింది. ఆమ్రపాలి 5 నెలల పాటు పనిచేయగా కేంద్రం ఆదేశాల మేరకు ఏపీకి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె స్థానంలో ఇలం భర్తీని కమిషనర్ గా నియమించగా ఆయన కొన్ని రోజులు జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా వెళ్లారు. అప్పుడు కమిషనర్ లేకుండానే జీహెచ్ఎంసీ నిర్వహణ సాగింది. ఆ తర్వాత నవంబర్ 14 నుంచి ఇలం భర్తీని రెగ్యులర్ కమిషనర్ గా నియమించారు. గతంలో జోనల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాలనలో లోపాల్ని కొంతవరకు సరిదిద్దేందుకు ఇలం భర్తీ ప్రయత్నించారు. జీహెచ్ఎంసీ ఆస్తుల వ్యవహారం, కాంట్రాక్టర్ల బిల్లుల్లో అవకతవకలు, నిలిచిపోయిన అభివృద్ది పనుల విషయంలో దృష్టి పెట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు పనులపైన కొంతమేరకు అధ్యయనం చేశారు. వాటి సాధ్యాసాధ్యాలు, భూసేకరణ సహా సంబంధిత విషయాల్ని ప్రభుత్వానికి అందించారు. అలాగే ఏళ్లుగా మొండి బకాయిలున్న ఆస్తి పన్నుల వసూళ్లలోనూ 2000 కోట్లకు పైగా వసూలు చేసి జీహెచ్ఎంసీలో చరిత్ర సృష్టించారు. ఈ దశలో ఇలం భర్తీ బదిలీ బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి 12 మంది కమిషనర్లుగా పనిచేశారు. మొదట్లో 1.5-2 ఏళ్లతో పాటు 4 ఏళ్లు విధుల్లో ఉన్న కమిషనర్లు సైతం ఉన్నారు. 2009లో కృష్ణబాబు 29 రోజులు మాత్రమే కమిషనర్ గా ఉండగా దానకిషోర్ ఏడాది, రోనాల్డ్ రాస్ 11 నెలలు, ఆమ్రపాలి 4 నెలలు, ఇలం భర్తీ 7 నెలలు పనిచేశారు. 1.5 కోటికి పైగా జనాభా, 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలో 6,000 మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. పొరుగు సేవల్లో మరో 30,000 మంది పనిచేస్తున్నారు. ఇంత పెద్ద వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కొత్తగా వచ్చే కమిషనర్లకు 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. పరిస్థితిని చక్కదిద్దేలోగా కమిషనర్లు బదిలీ కావడంతో క్షేత్రస్థాయిలోనూ అధికారుల్లోనూ అయోమయం నెలకొంటోంది. కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎవరొచ్చినా అనేక సవాళ్లు స్వాగతం పలుకుతాయి. అప్పులు, పారిశుద్ధ్య నిర్వహణ, హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న అభివృద్ది పనులు, పెండింగ్ సమస్యలతో పాటు అంతర్గత ఒత్తిళ్లు కొత్తగా వచ్చే కమిషనర్లకు సవాల్గా నిలుస్తాయి. వాటన్నింటినీ అర్థం చేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకేసే క్రమంలో బదిలీ మాట అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి లాంటి అధికారుల్ని తప్పని పరిస్థితుల్లో మార్చాల్సి వచ్చింది. ఇలం భర్తీ విషయంలో అలాంటి పరిస్థితి లేనప్పటికీ ప్రభుత్వం బదిలీ వేటు వేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆహార భద్రతా కమిషనర్ గా ఉన్న ఆర్వీ కర్ణన్ కు జీహెచ్ఎంసీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన కర్ణన్ ముందు అనేక సవాళ్లున్నాయి. హెచ్సిటీ ప్రాజెక్టు పనుల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ది, పై వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు దాఖలయ్యాయి. ఈ పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే బాధ్యత కర్ణన్ పై ఉంది. అలాగే బల్దియా అప్పులు తీర్చడం సైతం పెద్ద సవారనే చెప్పాలి. మరోవైపు వచ్చే ఏడాది 3,000 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లను జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలం భర్తీ సాధించిన 2,000 కోట్ల రికార్డును అధిగమించడంతో పాటు ఆశించిన స్థాయిలో పన్ను వసూలు చేయడానికి కర్ణన్ కొత్త వ్యూహాన్ని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కంటోన్మెంట్ విలీనం, ఏఓసీ సెంటర్ కు ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ, కొత్త డంపింగ్ యార్డుతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం కర్ణన్ కు పెద్ద సవాల్గా మారనుంది. ఆహార భద్రతా కమిషనర్ గా పనిచేసిన కర్ణన్ నగరంలో హోటల్స్, రెస్టారెంట్లపై వరుస తనిఖీలు నిర్వహించి కల్తీపై ఉక్కుపాదం మోపారు. యజమానులకు నోటీసులు ఇచ్చి కల్తీ చేస్తున్న దుకాణాలు, హోటల్స్ ను మూయించారు. ఈ అనుభవంతో బల్దియా కమిషనర్ గా ఆహార భద్రతకు కర్ణన్ మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కారణాలేవైనా తరచూ కమిషనర్లను మారుస్తుండడం వల్ల జీహెచ్ఎంసీలో పాలన అస్తవ్యస్తంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తాజాగా వచ్చిన కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎన్ని రోజులుంటారో చూడాలని బల్దియా సిబ్బంది, అధికారులు చర్చించుకుంటున్నారు.